అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం ఒక ఆరోగ్యం కోసం, పరిసరాల పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దానిలో భాగంగా మన గురజాల నియోజకవర్గం, పిడుగురాల పట్టణం 21, 22 వార్డులలో ప్రతి నెలలో 3వ శనివారం ఆరోగ్యం కోసం, పరిసరాల పరిశుభ్రత కోసం ఈ కార్యక్రమం చేపట్టడం కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున 3వ శనివారం ఈ 21, 22 వార్డుల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి మనిషికి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే మహాభాగ్యం. అదేవిధంగా పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకుంటే మనకు ఆరోగ్యత బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రత్యేకంగా మున్సిపాలిటీ వాళ్ళు పొడి చెత్త, తడి చెత్త అని టిన్నులు కూడా పెట్టి ప్రతి ఇంటి దగ్గర, ప్రతి వీధిలో, మూల ప్రాంతంలో ఇలాంటి డబ్బాలు పెట్టడం జరిగింది. దానిలోనే మన యొక్క ప్రతిరోజు వచ్చే వేస్ట్ మెటీరియల్ మొత్తం దాంట్లో వేసి మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల ఏదైనా మనం ఎంత సంపాదించినా, ఎంత చేసినా ఆరోగ్యం ఉంటేనే. దానిలో భాగంగానే మనం ఎప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యం బాగా ఉంటుంది. అదేవిధంగా మన వాటర్ కూడా మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ పంపించే వాటర్ను కూడా ప్రతి ఇంటి దగ్గర కుళాయిలు వేయడం జరిగింది. వాటిని వేస్ట్ చేయకుండా, ఎండాకాలం ఎంతో ఇదిగా మనకి భూగర్భ జలాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఏదైనా వాటర్ వచ్చే మున్సిపల్ వాటర్ కానీ, మన ఇంట్లో మోటార్ వేస్తున్న వాటర్ ఏదైనా మనం వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటామంటే మనకు కూడా వాటర్ యొక్క ఇబ్బంది కూడా లేకుండా పోతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు గమనించి మనం మన పరిసరాలని, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనకి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంబంధించి ప్రత్యేకంగా ఒకటి చేయమని ఇవ్వడం జరిగింది. ఎందువలన ప్రతి ఒక్కరికి వీధుల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటికి అవగాహన కల్పించడం కోసము ఈ ప్రతిజ్ఞ కూడా చేస్తే ప్రతి ఒక్కరు చూసి, ప్రతి ఒక్కరు విధిగా ప్రతిరోజు శుభ్రత పాటిస్తారని ఈ విధంగా ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. అందువల్ల దానిలో భాగంగా ఇప్పుడు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అందరూ చేతులు ముందుకు చాపి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుచున్నాను. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, 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 స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర.
వీధులను పరిశుభ్రంగా ఉంచుతాం. వీధులను 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 జై భారత్.